ఎల్వి ప్రసాద్ గారు వారి శ్రీమతి గారు కాకుండా మన సినిమా ప్రపంచంలో ఇంకా మిమ్మల్ని మీ మీద ప్రభావం చూపించిన వ్యక్తులు ఎవరు? అంటే ముఖ్యంగా చెప్పాలంటే ప్రభావితం అవడానికి కారణం నేనే అయ్యేవాడిని అండి. ఓకే. అంటే దేవుడు నాకు పుట్టుకతో ఇచ్చిన వరం ఓకే. ఏంటంటే చిన్నప్పటి నుంచి ఓకే. ఏదన్నా జరిగితే తప్పు జరిగినా మంచి జరిగినా దాన్ని విశ్లేషణ చేసి ఎంత పెద్దవాళ్ళైనా నాకంటే వయసులో పెద్దవాళ్ళు అవ్వచ్చు, డబ్బులో పెద్దవారు కావచ్చు, లేకపోతే వ్యవహారికంగా వాళ్ళు చేస్తున్న ఇది ప్రొఫెషనల్ పెద్దవాళ్ళు కావచ్చు, కానీ నిర్మోహమాటంగా నాకు అనిపించింది చెప్పేసేవాడిని నేను. ఓకే. సో అట్లా చెప్పటం వల్ల ఏమైందంటే వాళ్ళకి తాత్కాలికంగా నేను ఇందాక చెప్పినట్టు కోపం రావచ్చు, లేకపోతే ఏంటి ఈయన ఇలా అన్నాడని అనిపించవచ్చు, కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తారు. అందుకనే చాలామంది ఆ రోడ్డున వెళుతూ పని ఉండా లేకపోయినా ఒకసారి పని లేనినప్పుడు కూడా వచ్చి టీ తెప్పించండి, మీతో టీ తాగి ఒక అరగంట మాట్లాడేస్తే మాకు ఎనర్జీ వచ్చేస్తుంది అని చెప్పి రివైవ్ అవుతాం మేము, ఒక ఎనర్జీ వస్తుందని చెప్పి అట్లా డిమాండ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంత డిసిప్లిన్ మీరు నాగినేడి గారు అనగానే ముందు అందరూ చెప్పేది డిసిప్లిన్ అంటారు. ఇప్పటికీ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఆహారపు అలవాట్లు పాటిస్తూ వ్యక్తులతో ఎలా మెలగాలి అనే దాని మీద నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉంటూ ఈ ఎలా చెప్పాలి, ఈ క్రమశిక్షణ ఎలా, దాని వెనక నేపథ్యం ఏంటి అంటే మీరు ఇన్బిల్టే అది, కానీ దాని వెనక ఏదన్నా ఉందా ప్రభావితమైన అంశం? చాలా సాధారణమైన అంశం ఏదైనా ఉంది? చాలా సాధారణమైన అంశం అండి. ఎలా? నేను సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి, అంతే అంతే సింపుల్. అంటే ఎదుటివాడిని సంతోషపెడితేనే కదా నేను సంతోషంగా ఉండగలను. ఓకే. ఎప్పుడైతే నేను డిసిప్లిన్గా ఉంటానో, అనుకున్నది చేస్తానో, లేదా చెప్పింది వాళ్ళకి చేసి పెడతానో, లేదా ఎదుటివాడి గురించి ఆలోచిస్తానో, నా దగ్గర ఎదుటి కూర్చున్నవాడు వ్యాపార రీత్యా వచ్చి నాకు ఆ ప్రసాద్ ల్యాబ్కి డబ్బులు ఇవ్వడానికి వచ్చాడు అంటే నాకంటే పెద్దవాడు, వయసులో చిన్నవాడే ఉండొచ్చు, కానీ ఆ మర్యాద ఎలా ఉంటుందంటే నేను వాళ్ళని అలా ఎలివేట్ చేయటం వల్ల సో వాళ్ళు పొందే అనుభూతి, పొందే సంతోషం అదే నాకు సంతోషాన్ని ఇస్తుందండి. ఓకే. అంటే నేను సంతోషంగా ఉండటానికి కోసమే ఇవన్నీ అలవరుచుకున్నాను, అంతేగాని ఎవరి కోసమో కాదండి. అట్ ద సేమ్ టైం మీకు ఇష్టం లేని పని మీతో ఎవరు చేయించలేరు అని కూడా అంటారు. అది నిర్మోహంగా చెప్పేస్తానండి, ఆ ఖరాఖండి తత్వం డైరెక్ట్గా చెప్పేస్తాను. దానికి ఆ విషయంలో ఇక నేను ఇంటర్ఫియర్ అవ్వను. ఒకవేళ చేయడానికి ముందుకు వెళ్ళారనుకోండి, అంటే పేర్ల ప్రస్తావన వద్దు ఇక్కడ, కొంతమందికి చెప్పాను నేను ఇలా కాదు, ఇది తప్పు, ఇది అని చెప్పాను, వినలేదు, సో అక్కడితో వదిలేసాను. ఓకే. మీ ప్రపంచంలో వాళ్ళు లేరు? ప్రపంచంలో ఉన్నారు, నేను ప్రయాణం మాత్రం ఆపనండి వాళ్ళతో. ఓకే. ప్రయాణం కంటిన్యూ. ఓకే. వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని నేను ఇది మీకు మంచిది కాదు అని చెప్పడంతో అయినంత మాత్రాన నిర్ధారణ ఏంటండి. ఓకే. సో వాళ్ళంతటికి వాళ్ళు ఏదన్నా అది జరగక రియలైజ్ అయ్యి అవును ఆ రోజు నాగినేడు చెప్పాడు కదా ఓకే అని అనిపించినప్పుడు నేను వాళ్ళతో ప్రయాణం చేస్తున్నాను కాబట్టి మళ్ళీ వాళ్ళు నాతో ఉంటారండి. ఓకే. నేను చెప్పింది వాళ్ళు చేయలేదు కానీ నేను దూరం చేసుకుంటే ఎట్లాగండి. ఇప్పుడు రీసెంట్గా ఒక స్నేహితుడు వాళ్ళ అబ్బాయి గురించి ఏదో చెప్పాడండి, వాడు ఇట్లా అండి అట్లా అండి అది అండి ఇదండి, నాకేమో అసలు నేను మొన్న వస్తే కూడా మాట్లాడలేదు, వాడు వచ్చాడు వెళ్ళాడు అన్నట్టుగా ఏదో మాట్లాడండి. నేను అన్నాను ఏమంటే మీరు తల్లిదండ్రులు మనం, ఓకే, బిడ్డలు ఏదో తప్పు చేశారని మనం వాళ్ళని పట్టించుకోకపోతే తప్పు ఎవరిది అవుతుందండి? మంది. అంటే వాళ్ళ క్షేమం కోరి వాళ్ళ మంచి కోరి మీరు ఎన్నో అనుకుంటున్నారు, కానీ అది ఎలా మీరు వాళ్ళకి తెలియపరిచేది ఎలా? సో మీరిద్దరూ ఇలా ఉన్నారు గ్యాప్లో, మీరు ఎప్పుడైతే ఇలా అయ్యారో మీ అబ్బాయి కూడా ఇలా అవుతాడు. ఓకే. వాడు ఒక స్టెప్ వెనక్కి వెళ్ళాడు కదండి, మీరు కూడా ఇంకో స్టెప్ వెనక్కి వెళ్ళదు, ఇది గ్యాప్ పెరిగిపోతుందండి. మీరు స్వీకరించండి, మీ అబ్బాయి తప్పులు ఒప్పులను స్వీకరించండి. ఎందుకంటే మీ రక్తం పంచుకుని పుట్టిన బిడ్డలు చేసిన తప్పులు మీవే మీకు చెందుతాయి, ప్రమాణం మీకు చెందుతాయి. అది మీరు ఎట్లా అది కాదంటారు? ఓకే. వాళ్ళ విజయాలను మాత్రమే ఓన్ చేసుకోకుండా తప్పులు కూడా ఓన్ చేసుకోవాలి, చేసుకుని దగ్గరికి తీసుకోండి. ఓకే. దగ్గర తీసుకునే యొక్క రిజల్ట్స్ నిన్నగాక మనం చెప్పాయండి ఆయన, ఇట్లా సత్ఫలితాలు ఇట్లా వచ్చాయండి మా వాడు, ఇది అండి ఇదండి ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాము అది ఇది అని చెప్పి. ఓకే. సో అట్లా ఏది చేసినా మనం ఎదుటి వాడిని సంతోషపరిస్తే ఆటోమేటిక్గా వాళ్ళ సంతోషం మనకి రిటర్న్ ఇస్తారండి. యూనివర్సల్ లా మనం ప్రపంచానికి ఏమి ఇచ్చామో అదే తిరిగి చాలా సాధారణం అయిందండి అది. అవును, కరెక్ట్.
కరెక్ట్. కాఫీ విత్ యమునా కిషోర్ ప్రోగ్రామ్. ప్లీజ్ వాచ్ మై ప్రోగ్రామ్ ఓన్లీ ఇన్ ఐ డ్రీమ్.